ఈ విధంగా గుడులు కట్టి ఆ గ్రానైట్ రాళ్ళ మీద దేవుని బొమ్మలు చెక్కి నిజంగా ఈ రాముల వారి కళ్యాణము జరుగుతున్నట్లు భ్రమ కల్పించి ఆ విధంగా ప్రభుత్వమే యూనివర్సిటీలో ఈ విధంగా చేసేది. మరి ఇక్కడ ఏదైతే కళ్యాణం జరుగుతుందో మరి నిజంగా కళ్యాణం జరుగుతుందా లేదా అనేది మనకు అక్కడ విగ్రహాలు, అక్కడ చూస్తున్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో బొమ్మలు అన్నది అక్కడ ఆ విగ్రహాలకు ఎటువంటి ప్రాణం లేదు. పూర్వం ఉన్నవి ఏదైతే విగ్రహాలు ఉండేవో వాటికి ప్రాణం ఉండేటిది. కానీ ఇప్పుడు ఉండే ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ నిర్జీవాలు, జీవం లేనటువంటివి, ఎటువంటి ప్రాణం లేనటువంటివి, ఉలకని పలకనటువంటివి. వాటికి చిన్నప్పటి నుంచి నాలాగా ఎంతోమంది పెద్దవాళ్ళని చూసి ఒకరిని చూసి ఒకరు ముక్కుతా వచ్చారు. దానివలన ఎటువంటి ఉపయోగం లేకుండా సమయం వృధా తప్ప ఊరికి ఏదో నాటకం చేస్తున్నట్టు, ఊరికి ఏదో ఇట్లా రామ కళ్యాణం ఇట్లా జరపాలి, ఊరికి ఏదో ఒకటి రాములు వారు ఉన్నారు ఇట్లా ఉన్నారు అనుకోవడానికి తప్ప ఇది ఎటువంటి నిజమైన కార్యం కాదు. ఈ ప్రభుత్వమే కుట్రపూరితంగా ఇదంతా అరాచకాలు సృష్టించడం కోసం ఈ సీతారాముల వారి కళ్యాణాన్ని తప్పుదోవ పట్టించి రాక్షస కళ్యాణం వైపు సమాజాన్ని మరల్చే విధంగా చేయడం జరిగింది. ఏదైతే వేద బ్రాహ్మణులకు ఏదైతే వాళ్ళు శిక్షణ ఇస్తుంటారో ఆ శిక్షణ ఇచ్చే విధానం రాక్షసుల పూర్తి నియమ నిబంధనలకు లోబడి ఆ శిక్షణ తరగతులు ఈ బ్రాహ్మణులు, వేద బ్రాహ్మణులు కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళు శిక్షణ తీసుకొని రావడంతో వాళ్ళు ఏదైతే నేర్పిస్తారో అదే క్రతువును ఇక్కడ వచ్చి చేయడం జరుగుతుంది. అట్లా జనులందరూ పాటించడం జరుగుతుంది. ఈ విధంగా దేశంలో ప్రపంచవ్యాప్తంగా భూమండలాన్ని కాంక్రీట్ దెబ్బగా మార్చడం కోసం పుట్టిన వారిని పుట్టినట్టు స్కూళ్ళలో అంటే చదువులను రాక్షస లోకం వైపు వెళ్ళే విధంగా ప్రజలను మానసికంగా మనసు మార్చే విధంగా ఈ వ్యవస్థలు చట్టాలన్నీ రూపొందించి ఒక భయాన్ని సృష్టించి వాళ్ళ ఈ విధంగా జీవిస్తేనే బ్రతుకు, లేకపోతే చావు అన్నట్ల విధంగా సమాజాన్ని తీర్చిదిద్ది ఇప్పుడు ఆ రాక్షస కార్యాలు చేస్తేనే మనిషి జీవించేది, లేకపోతే ఆకలితో అలమటించి చావడం. ఇప్పుడు ఆకలితో అలమటించి చావడం కంటే ప్రకృతి నాశనం చేసి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు బతకొచ్చు అన్న ధీమాతో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. ఇంకా ప్రకృతి నాశనం కాకపోతే అంటే కాకూడదు అంటే ఈ చట్టాలు ఆ విధంగా తీర్చిదిద్దబడ్డవి. మనిషి అనేది మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుంది. అంటే బ్రతుకు అనేది అంటే జీవించడం కూడా కష్టం అన్న విధంగా ఇప్పుడు ఉంది. రాక్షస కార్యం నడపకపోతే అంటే వారి కార్యం చేయకపోతే మనుషులు ఆకలితో అంటే ఒక పూట తిండి కూడా దొరకని పరిస్థితి, అంటే ఆ రాక్షస కార్యాలు చేయని పరిస్థితుల్లో ఎవరైతే భూమి మీద ఉన్న మనుషులకి అంటే మిగతా జీవులన్నీ అంతరించిపోవడం జరిగింది. 99% అంతరించిపోవడం జరిగింది. కానీ ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళకు కూడా ఆకలి తీరాలంటే భూమిని అంతా మట్టిని మింగేయడము, గాలిని నాశనం చేయడము, నదులను కలుషితం చేయడము, అడవులను తగలబెట్టడం, తర్వాత ఇంకా ఒకటని కాదు మొత్తం ప్రతిదీ సృష్టికి నియమాలకు లోబడి కాకుండా సృష్టికి విరుద్ధంగా మొత్తం ప్రపంచమంతా నడుచుకుంటుంది. దీనిని చక్కదిద్దవలసిన ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు కూడా రాక్షసులకు పూర్తిగా అండదండలు ఇస్తున్నారు. ఎందుకంటే వీరు కూడా 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు జనాలకు 3,000, 5,000 ఓటుకు ఇచ్చి తర్వాత క్వార్టర్ బ్రాందీ సీసా ఒకటి ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఓటు వేపించుకోవడం జరుగుతుంది. ఈ ఖర్చు పెట్టిన 10 కోట్ల నుంచి 100 కోట్ల వరకు మళ్ళీ తిరిగి సంపాదించడం కోసం ఏదైతే రాక్షస కార్యం ఉందో ఆ కార్యం చేస్తేనే మళ్ళీ 100 కోట్లు తిరిగి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నాయకులు కూడా ఈ రాక్షస కార్యానికి నియమాలకు లోబడి పనిచేస్తారు. లేకపోతే ఆ పంచిన 10 కోట్ల నుంచి 100 కోట్లు తిరిగి రావు. కాబట్టి వాళ్ళు అనేది ఆ రాక్షసులు తలపెట్టిన రాక్షస కార్యాన్ని ప్రపంచం మీద తల ఉగ్గి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తుంది. ఇక యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ప్రధాన సూత్రధారులుగా యూనివర్సిటీలు ఉన్నవి. ఇక స్కూళ్ళ నుంచి, పాఠశాల నుంచి కాలేజీలు, యూనివర్సిటీలు మొత్తం ఈ విధంగా ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయడంలో మానసికంగా నిమగ్నమై ఉన్నాయని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇంకా ఏదైతే నినాదం జై శ్రీరామ్ అంటున్నారో వీళ్ళంతా ఊరికే నామక వాస్తే, అంటే గాలి ఎటు వీస్తే అట్లా చెట్టు కొమ్మలు ఊగినట్టు ఎటువైపు డబ్బు వస్తుందంటే అటువైపే జనాలు, వీళ్ళలో ఎటువంటి
నీతి నియమాలు కట్టుబాట్లు కానీ ఏవి ఊరికే డబ్బు ఎవరు ఇసిరేస్తే వాటి వైపే వీళ్ళు జనాలు 99% అట్లే కనిపిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు రాముని ఊరికే నామవాస్తకే మాత్రమే ఈ రాముల వారికి కళ్యాణం జరుపుతున్నారు తప్ప, ఎందుకంటే ఈ రాముల వారి నిజంగా ఆయన నియమాలు ఆయన యొక్క శాస్త్రాలకు లోబడి పనిచేస్తే ఒక్క తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అంటే ఆ విధంగా ప్రభుత్వాలకు ఆ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఆ కుల వృత్తులలో ఉంటే వాళ్ళకు తిండి కూడా దొరకని పరిస్థితి. అది ప్రభుత్వం చేసింది కుట్ర. కానీ ఇప్పుడు కనీసం దాన్ని బతికించి ఆ కుల వృత్తిని బతికించే ప్రయాసం కూడా వాళ్ళు చేయని పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది. పూర్తిగా డబ్బుకు లోబడి ఆ డబ్బు మాయలో పడి డబ్బుకు మాత్రమే విలువనిస్తూ భూప్రపంచం మీద సమస్త మానవాళి ఈ యొక్క రాక్షస కార్యాలకు మాత్రమే ఊతమిస్తూ దైవ కార్యాలను స్తంభింపజేయడంలో ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తూ స్వాగతం పలుకుతూ ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంది అన్నది మనం ఇక్కడ నగ్న సత్యంగా చూడవచ్చు.